సో హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్ ఇవాళ వీడియోలో ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది డిజేబుల్ అయింది కదా. సో వన్స్ డిజేబుల్ అయిన తర్వాత నేను ఏమేం చేసినాను, సో ఏం చేయడం వల్ల నా అకౌంట్ రికవర్ అయ్యింది, సో అని చెప్పేసి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ డిజేబుల్ ఆర్ సస్పెండ్ కానీ అయింది అనుకోండి, సో మీరేం చేయాలి అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అయితే పెంచింది. సో, దానివల్ల ఏమైందంటే చాలా మంది అకౌంట్స్ అనేటివి డిసేబుల్ అయిపోవడం గాని, సస్పెండ్ అయిపోవడం గాని జరుగుతుంది. సో, అట్‌లీస్ట్ వాళ్ళకన్నా యూజ్ అయితది కదా. సో, అందుకని చెప్పేసి ఈ వీడియోని చేస్తున్నా. సో, నా అకౌంట్ అనేది మే 9థ్ సస్పెండ్ అయింది గైస్. మే 9 సారీ మే 5థ్ నా అకౌంట్ అనేది సస్పెండ్ అయింది. అండ్ మే 10థ్‌కి అయితే నా అకౌంట్ అనేది గెట్ బ్యాక్ అయింది. సో, ఓకేనా. సో, ఈ 5 డేస్ నేను ఏమేం చేసినా, సో ఇఫ్ ఇన్ కేస్ మీ అకౌంట్ అనేది సస్పెండ్ అయితే మీరేం చేయాలని చెప్పేసి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, ఫస్ట్ స్టెప్ మీరేం చేయాలంటే, మీ ఈ అకౌంట్ డిజేబుల్ ఆర్ సస్పెండ్ అయిందనుకోండి, ఫస్ట్ వాడు మిమ్మల్ని అప్పీల్ చేసుకోమని అడుగుతాడు. సో, ఫస్ట్ చేయాల్సింది ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ మీరు అప్పీల్ చేయాలి. ఆ అప్పీల్ ఎట్లా చేయాలి? మీరు డైరెక్ట్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ చేసినప్పుడు యువర్ అకౌంట్ హాస్ బీన్ సస్పెండెడ్ అని వస్తది. కింద అప్పీల్ బటన్ కొట్టగానే అది అంటే అప్పీల్ పేజ్‌కి రీడైరెక్ట్ అయితది. అప్పుడేం చేయాలి? మీ వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఓటీపీ వస్తే దాన్ని ఎంటర్ చేయాలి. అండ్ ఈమెయిల్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్‌కి ఓటీపీ వస్తది. ఈమెయిల్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మీ వీడియో అప్‌లోడ్ చేయమని అడుగుతాడు. సో, మీ వీడియో కూడా అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఏందంటే, మీ ఏదో ఒకటి ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఏదో ఒకటి అడుగుతాడు. దాన్ని అప్‌లోడ్ చేయండి. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత మీది అప్పీల్ అనేది అప్పీల్ అనేది సబ్మిట్ అయిపోతది. ఇది ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు చేయాల్సింది. సో, సెకండ్ స్టెప్ ఏందంటే హెల్ప్ సెంటర్. సో, మీరు హెల్ప్ సెంటర్‌ని రీచ్ ఔట్ అవ్వాలి. సో, అదెట్లా అని చెప్పేసి నేను చెప్తా. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే న్యూ ట్యాబ్ తీసుకొచ్చి, సో, ఇన్‌స్టాగ్రామ్‌లో క్రోమ్ సెర్చ్‌లోకొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ డిజేబుల్ అకౌంట్ రికవరీ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ సస్పెండ్ అకౌంట్ రికవరీ అని కొట్టేసి ఎంటర్ కొట్టండి. సో, కొట్టగానే మీకేమైతదంటే ఒక్కటొస్తది. సో, అబౌట్ డిజేబుల్ ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ వాస్ దిస్ హెల్ప్‌ఫుల్ అని చెప్పేసి ఉంటది. సో, మీరేం చేశారంటే నో క్లిక్ చేయండి. సో, యెస్ క్లిక్ చేయొద్దు. నో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అదర్ అని కనబడుతుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెలెక్ట్ కొట్టండి. సో, ఇక్కడేందంటే మీకు ఆహ్, లైక్ ఎ ఎంటర్ చేయనీకొస్తది. సో, ఇప్పుడేం చేశారంటే మీరు చాట్ జీపీటీలోకెళ్ళండి. సో, చాట్ జీపీటీలోకెళ్ళేసి సో, ఐ థింక్ నేను ఆల్రెడీ చేసినా అనుకుంటా. నేను చూపిస్తా. సో, ఇక్కడుంది. ఓకే. నో ప్రాబ్లమ్ అండి. సో, చాట్ జీపీటీలోకెళ్ళేసి మీ సస్పెండ్ అయిపోయిన స్క్రీన్ షాట్ ఉంటది కదా. సో, దాన్ని అప్‌లోడ్ చేయండి ఇక్కడ. సో, మీది అప్‌లోడ్ అయిపోయి డిజేబుల్ అయిపోయిన స్క్రీన్ షాట్‌ని వచ్చేసి ఇక్కడ పెట్టండి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా స్క్రీన్ షాట్ అయితే నేను అప్‌లోడ్ చేసినా. సో, ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడ చాట్ జీపీటీకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. గివ్ మీ ఈమెయిల్ టు రికవర్ మై ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని చెప్పేసి ఇచ్చి, సో, మీ యూజర్ నేమ్ మెన్షన్ చేయండి. 70. సో, ఏం చేస్తదంటే అది మీకు డీటెయిల్డ్‌గా ఈమెయిల్ ఇస్తది. సో, జస్ట్ వెయిట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్లియర్‌గా అనేది ఈమెయిల్ ఇచ్చింది కదా. సో, ఏం చేస్తారంటే కాపీ చేసుకొనేసి, సో, ఇక్కడ అబౌట్ సెంటర్‌లోకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే సో, మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది సరిపోదు. సో దట్ ఏం చేస్తారంటే మనం పైన మెన్షన్ చేసినాం కాబట్టి యూజర్ నేమ్ నో నీడ్ టు వరీ. సో, జస్ట్ రిమూవ్ చేసేసి సో, సెండ్ కొట్టండి. సెండ్ కొట్టడమే ఆటోమేటిక్‌గా ఏమైతదంటే సో, హెల్ప్ సెంటర్‌లో మీది సబ్మిట్ అయిపోతది. ఇది మీరు చేయాల్సిన సెకండ్ స్టెప్. సో, అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే లైక్ మోస్ట్‌లీ దీన్ని చేయడం వల్ల మీ ఇన్‌స్టాగ్రామ్ రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేటివి హై ఉంటాయి. సో, దానికోసం ఏం చేశారంటే మళ్ళీ చాట్ జీపీటీలోకెళ్ళేసి గివ్ మీ ఇన్‌స్టాగ్రామ్
ఆర్ మెటా ఈమెయిల్స్ మెటా ఓపెన్ సోర్స్ ఈమెయిల్స్. చెక్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్. సో సెండ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు సర్టెన్ ఈమెయిల్స్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి ఎన్ని ఈమెయిల్స్ ఇచ్చిందో. సో లైక్ సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సో వీటికి ఈమెయిల్ చేయాలి. సో క్లియర్గా అనేది మీరు ఈమెయిల్ చేయాలి. సో జస్ట్ సో నేను సెండ్ చేసిన ఈమెయిల్స్ అయితే చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి నేను లైక్ ఇన్ని ఈమెయిల్స్కి అయితే నేను మెయిల్ చేశాను. లైక్ సో ఇట్లా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది డిజేబుల్ అయింది. సో సంథింగ్ రీజన్ అనేది నాకు తెలియదు అని చెప్పేసి ఇట్లా డీటెయిల్గా చాట్‌జీపీటీని అడిగి డీటెయిల్ రిపోర్ట్ జనరేట్ చేసుకొని నేను ఇట్లా సెండ్ చేసిన. సో ఇట్లా నేను అరౌండ్ ఒక 10-15 మెయిల్స్కి అయితే నేను మెయిల్ చేసిన. సో ఇట్లా డిజేబుల్ అయిందని చెప్పేసి సో ఇట్లా లైక్ డీటెయిల్గా రిపోర్ట్ రాసేసి నా స్క్రీన్ షాట్ అటాచ్ చేసి సెండ్ చేసిన. సో లైక్ సో ఇక్కడ చూడండి. సో నేను క్లియర్‌గా అయితే వాళ్ళకి సెండ్ చేసిన. సో ఫైనల్లీ ఏమైందంటే 5 డేస్ తర్వాత నా అకౌంట్ అనేది రికవర్ అయిపోయింది. సో ఈ 5 డేస్‌లో నేను ఫాలో అయిన స్టెప్స్ అయితే ఇంతే గైస్. ఫస్ట్ థింగ్ ఏం చేసిన, డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కి అప్పీల్ చేసిన. నెక్స్ట్ ఏం చేసిన అంటే హెల్ప్ సెంటర్‌లో రిపోర్ట్ చేసిన. అండ్ థర్డ్ ఏం చేసిన అంటే ఇట్లా ఈమెయిల్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన ఎన్ని ఈమెయిల్స్ ఉంటే అన్ని ఈమెయిల్స్ కలెక్ట్ చేసేసి సో వాళ్ళందరికీ మెయిల్ చేసుకుంటూ వచ్చిన గైస్. ఎంతమంది ఉంటే అంతమందికి మెయిల్ చేసుకుంటూ వచ్చిన. సో లైక్ ఒక 5 డేస్ తర్వాత నా అకౌంట్ అనేది రికవర్ అయింది. సో నేను చేసిన స్టెప్స్ ఇవే. ఐ హోప్ అంటే నాకైతే వర్కౌట్ అయినాయి. మీకు వర్కౌట్ అయితాయో లేదో తెలీదు. సో బట్ మీకు సమ్‌హౌ ఈ వీడియో అనేది యూజ్ అయితదని చెప్పి చేస్తున్నా. సో మేక్ ష్యూర్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో ఓకే గైస్, థాంక్ యూ ఫర్ వాచింగ్.